మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి. మా ఛానల్ అభివృద్ధిని పరుస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు. మాకు సహకరించండి. కథానిక. ఎక్కడికి నడుస్తున్నానో ఎలా పెడుతున్నానో తెలీదు. షీటీం అమ్మాయి తల ఎత్తి చూడు, ఇదిగో నీ అల్లుడే ఆ కటకటాల వెనకాల, తల ఎత్తి చూడమ్మా అని చూపిస్తున్నంత వరకు నాకు తెలీదు. అతన్ని నేను చూస్తున్నాను. శిక్ష పడుతుందమ్మా అంటోంది. నా కళ్ళు గిర్రని తిరిగాయి. అతని ముఖం చూడలేక నేను బయటికి వచ్చాను. కుర్చీ మీద కూలబడ్డాను. ఒక్కసారి గతంలోకి. చాలా ఏళ్లకు పాప పుట్టింది ఆ దంపతులకు. ఇక పుట్టరేమో అనుకున్న టైంకి పాపని ఇచ్చాడు ఆ భగవంతుడు. బంధువులందరూ సంతోషించారు. దంపతుల ఆనందానికి కొదువులేదు. పాప చెయ్యి పట్టుకున్న వేళ ఆయన నా చెయ్యి వదిలి వెళ్ళిపోయారు అనంత లోకాలకి. అప్పటి నుండి పాపే లోకం. ఒక క్షణం వదిలి ఉండలేను. ఆయన గవర్నమెంట్ జాబు, ఆయనకు వచ్చిన మనీతో ఇద్దరం చాలా ఆనందంగా ఉన్నాం. దానికి రెండో ప్రపంచమే తెలియదు. పార్కులో అమ్మ, స్కూల్లో అమ్మ, స్కూలు వదిలాక అమ్మ, స్కూలు బయట నుంచుని తన కోసం ఎదురు చూసే ఆప్యాయంగా రెండు కళ్ళు ఎదురు చూస్తున్నాయని గబగబా పరిగెత్తుకొచ్చి కౌగిలించుకునేది. అమ్మా, పాపను వదిలి వెళ్ళావు కదా, ఆమె వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అనేవారు. అయినా వినేది కాదు ఆమె. అది లేని ఇల్లు నాకు ఇల్లే కాదు. ఆ అవమానం, ఆ మౌనం భరించలేను, ఆ నిశ్శబ్దంలో ఉండలేను అనుకుంటూ ఉండేది ఆమె. అప్పుడు అనుకునేదాన్ని, ఎందుకమ్మా తొందరగా ఎదిగావు అని. వేరే నా మనస్సు. ఒక బంధువులు లేరు, ఒక స్నేహితులు లేరు. ఇద్దరం మేమే ప్రపంచం. కాలం గడుస్తోంది. స్కూల్ అయింది మెల్లిగా. కాలేజీకి బయలుదేరిన పాప నేను ఇద్దరం ఆటోలో వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ ఆటోలో ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. ఎక్కడెక్కడ తిరిగేదానో, ఏం చేసేదానో నాకే తెలియదు. అయోమయంగా సాగిపోయింది నా ప్రయాణం. ఎవరు ఎక్కడ ఎత్తుకుపోతారో, ఏం జరుగుతుందో అని అనుక్షణం భయం. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పేవారు. అయినా వినేదాన్ని కాదు. సరే, అమ్మాయి పెళ్లి తలబెట్టాం. దానికి కూడా ఒక తోడు ఉండాలి కదా నేను వెళ్ళిపోయాక అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అతని వైపు కూడా అందరూ బాగున్నారు. అండదండలు కలిగిన కుటుంబం. ఇంతమంది ఉన్నారు అనే నిశ్చింతతో పెళ్లి చేశాను ఘనంగా. ఏడాది గిర్రం తిరిగింది. పాప మరో పాపకి జన్మ ఇస్తోంది అని తెలిసిన నాకు ఆనందం వర్ణనాతీతం. ఇంతలో అతనిలో మార్పులు వచ్చాయి. అతని స్నేహితులు, క్లబ్లు, తాగుడు, మందు, ఇంటికి దూరంగా ఉండడం అలవాటు మొదలుపెట్టాడు. ఆ రోజు ఇద్దరికి వాదన జరిగింది. రోజు ఇంటికి డైరెక్ట్గా వచ్చేవాడు. కొద్ది రోజుల నుంచి రావడం మానేశాడు. విలాసాలు, చెడుతిళ్ళు, మందులు, హద్దు పద్దు లేకుండా పోయింది. పిల్ల కడుపుతూ ఉందని కూడా తెలియకుండా పోయింది. ఒకరోజు ఇద్దరికీ వాదన జరిగింది. గొడ్డును బాదినట్టు బాదాడు. మత్తులో హింసించాడు తనకు తెలియకుండానే ఆమె పీక పిసికి చంపేశాడు. సురేఖ చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఈ గొడవ చూసి వచ్చి ఆమెను హాస్పిటల్లో చూపించారు. ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ మాయదారి మందుకి ఆమె బానిస అయిపోయి ఎక్కడికో తెలియని అనంత దూరాలకు వెళ్ళిపోయింది. ఆమె అచేతనంగా పడిపోయింది. నలుగురు సాయంతో కూతుర్ని చూపించారు ఆమెకి. ఆమె నోట్లోంచి, ఓ దేవుడా, ఈ అలవాట్లన్నీ ఎందుకు కలిగించావు, ఎందుకు ఈ మాయయ్యా అనే మాటలే వినిపిస్తుంది. ఈ మాయదారి మందు ఎవరు కనిపెట్టారో ఏమో. ఎప్పుడూ ఆమె నోట్లోంచి అదే మాట. తన ప్రాణమైన అమ్మాయిని మందుకు బలి తీసుకుంది. ఇలా కాకూడదు ఎవరు అనే మాటే ఆమె నోటి నుంచి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఈ కథ నా కల్పన.